అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సుంకాలకు సంబంధించి ట్రేడ్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన విధించిన ప్రతీకార సుంకాలను కోర్టు కొట్టివేసింది. ఎక్కువ మొత్తానికి తమ వస్తువులు అమ్ముతున్న దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించడం తన అధికార పరిధిని దాటి వ్యవహరించడమేనని కోర్టు పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించగలదని ధృవీకరిస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ట్రంప్ యంత్రాంగం అప్పీల్ దాఖలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ట్రేడ్ కోర్టు బుధవారం స్టే విధించింది. అమెరికాకు ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించి తమ నుంచి తక్కువకే కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించిన విషయం తెలిపింది. ఈ విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని మించి వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అసాధారణమైన అత్యవసరమైన ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించే అధికారం తనకు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ కోర్టు దీనిని వ్యతిరేకించింది. అంతేకాదు, సుంకాలపై స్టే విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతికూలతలు ఎదురవుతాయని, ఇటీవల భారత్ పాకిస్తాన్ సైనిక ఘర్షణలు దీనివల్లే ఆగిపోయాయంటూ ట్రంప్ యంత్రాంగం చేసిన వాదనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.